యేసుప్రభు వారు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర యోర్దాను నదిలో బాప్తిజం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలో కొనిపబడతారు. అరణ్యంలో 40 దినములు నడిపింపబడి అక్కడ ఆ 40 దినములు ముగించుకున్న తర్వాత లోకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా మనం చూద్దాం ఒకసారి. యేసు పరిశుద్ధాత్మకుడై యోర్దాను నదిని తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. రొట్టె అగినట్లు రాతితో మాట్లాడమని అపవాది యేసుప్రభు వారికి చెప్తుంది ఈ 40 దినములు ముగిసిన తర్వాత. ఇక్కడ మనం గమనిస్తే అపవాదికి తెలిసింది యేసుప్రభు వారి యొక్క శక్తి ఏంటో. యేసుప్రభు వారు రాళ్లను రొట్టెలుగా చేయగలరా? ఎస్, చేయగలరు. ఆ శక్తి, ఆ మహిమ ఆయనకుంది. ఇది అపవాది గమనించింది. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనకి ఈ విషయం తెలుసా అంటే అంతగా తెలియదు. విశ్వాసంలో ఉన్న వారికి మాత్రమే దేవుని యొక్క శక్తి తెలుస్తుంది, దేవుని యొక్క మహిమ తెలుస్తుంది. కానీ యేసుప్రభు వారు ఏమన్నారంటే, మనుషుడు రొట్టె వలన జీవించడు అని వ్రాయబడి ఉంది అని అపవాదికి తెలియపరిచాడు. ఈరోజు మన విషయంలో, మన జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో అపవాది రకరకాలుగా మనం ప్రేరేపిస్తున్నప్పటికీ మనం అపవాదికి చెప్పగలుగుతున్నామా? అపవాదిని ఎదిరించగలుగుతున్నామా? అపవాదితో మాట్లాడుతున్నామా? అపవాదిని తరిమి కొడుతున్నామా అంటే లేదు. ఒక చిన్న శోధన, ఒక చిన్న కష్టము, ఒక చిన్న దుఃఖము మనకు కలిగితే కనుక వెంటనే మనము క్రీస్తు నుంచి తొలగిపోయే వరకు ఉంటున్నాం. అంటే అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం. ప్రభు కూడా చాలాసార్లు అన్నారు, అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటానని. కాబట్టి యేసుప్రభు వారు అపవాదితో మాట్లాడినట్టుగా మనము కూడా అపవాదిని తరిమి కొట్టాలి. అపవాది యేసుప్రభు వారిని నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఎందుకంటే రాళ్లను రొట్టెలుగా చేయగలడు. ఆయన అద్భుత ఆశ్చర్యకరుడు. ఆయన ఏమైనా చేయగలడు. మనం నమ్మాలి. నమ్ముట నీలోనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి అపవాది ఎలాగైతే యేసుప్రభు వారి విషయంలో ఎంత నమ్మకం ఉందండి దీనికి, మనం కూడా క్రీస్తునందు నమ్మిక కలిగి ఉండాలి. కాబట్టి మీరు నజరేయుడని యేసు నామములో నీ కార్యములన్నీ జరుగునుగాక. నీ ఉద్దేశించిన సంగతులు ఏది నీకు మేలైతే అది నీకు జరుగునుగాక. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నజరేయుడని యేసు నామములో మీ కొరకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది మీకు జరుగునుగాక. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి అడగండి, ప్రభు మీకు దయచేస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.